Hello friends, welcome to Sainika and Sanjay Reddy retired efforts. Friends, SSC, MTS and Havaldar notification సంబంధించి జీకేజీఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట, రైట్? సో ఏదైతే మెరిట్ మనకు తీస్తారో ఈ మెరిట్ లో సగభాగము ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ నుంచే మనకు ఉంటుందన్నమాట, రైట్? సో ఎంటీఎస్ హవల్దార్ కు సంబంధించి పర్టికులర్ గా ప్రీవియస్ ట్రెండ్స్ అనాలిసిస్ ఏం చెప్తున్నాయి, ఏ ఏ టాపిక్స్ నుంచి యాక్యురేట్ గా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ లో, రైట్? సో మనకు ఎంత డెప్త్ వరకు క్వశ్చన్స్ అడగచ్చు, సిజిఎల్ కి మనకు ఎస్ఎస్సి కండక్ట్ చేసే సేమ్ సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, వాటి మధ్య క్వశ్చన్స్ యొక్క వేరియేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అక్యురేట్ గా మనకు ఏ టాపిక్స్ చదివితే మనకు 75 మార్క్స్ కి 70 వరకు మనం రీచ్ అవ్వచ్చు అనే విధంగా ఈ వీడియో మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. చాలా క్లుప్తంగా చాలా ఎక్సలెంట్ గా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన జీకేజీఎస్ స్ట్రాటజీకి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగిందండి, బట్ ఇంకా ఇన్ డీటెయిల్ గా మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఏదైతే ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు వితిన్ 60 days లోనే జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎట్లా పడితే అట్లా చదివేదానికి ఏం లేదు, ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్యాటర్న్ ప్రకారము మీరు చదివారంటే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ మీకే విదిన్ షార్ట్ టర్మ్ లో స్మార్ట్ ప్రిపరేషన్ మీ సొంతం అవుతుంది అనమాట, రైట్? దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ వీలైనంత వరకు వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి సైనిక ఛానల్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట, రైట్? వన్ ఆఫ్ ది బెస్ట్ మనకు ఎంటీఎస్ కోర్స్ అనేది మన యాప్ లో కూడా ఉంటుంది. జస్ట్ మనకు 599 రూపీస్ లోనే ఈ ఆఫర్ లో ఉందన్నమాట. ఏ విధంగా అయితే మేము వీడియోస్ మీకు స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నామో ఆ విధంగానే మీకు క్లాసెస్ ప్లస్ మెయిన్ మెటీరియల్స్, అంటే మార్కెట్ లో మీరు వెళ్తే బుక్స్ పరంగా చూస్తే ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఏ టాపిక్స్ చదువుకోవాలి, ఏ టాపిక్స్ చదువుకోకూడదు, ఆ ఇచ్చిన టాపిక్స్ కూడా యాజ్ పర్ ది సిలబస్ ప్రీవియస్ గా ఇచ్చిన వాటిని కన్సిడర్ చేసి ఇస్తున్నారు అనేది కూడా గ్యారంటీ ఇవ్వలేం. అందుకే చాలా చక్కగా మనము టైం తీసుకొనైనా పర్లేదు మంచి పీడిఎఫ్ లో ప్రిపేర్ చేసి మన కోర్సులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన మంచి క్లాసెస్ కూడా మీకు అందరికీ అందివ్వడం జరుగుతుందండి, జస్ట్ 599 రూపీస్ లోనే. అండ్ లైవ్ క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద రన్ చేస్తున్నాం, ఎవ్రీ డే మీకు రన్ చేస్తున్నాం అనమాట, రైట్? చూద్దామండి. మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన అనాలిసిస్ పరంగా తీసుకుంటే 25 క్వశ్చన్స్ వస్తాయి, అందరికీ తెలుసు, రైట్? 25 క్వశ్చన్స్ మనకు వస్తాయి, బట్ మనకు 75 మార్క్స్ వస్తాయండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 3 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. మైనస్ నెగటివ్ ఉంటుంది, మనకు సెక్షన్ 2 లో నెగటివ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ మిస్ అయిందంటే 1 మార్క్ పోతుంది, ఒక క్వశ్చన్ తప్పు పెట్టారంటే 1 మార్క్ పోతుంది, డైరెక్ట్ గా గుర్తుంచుకోవాలి, రైట్? సో రైట్, ఇక్కడ చూద్దాము. మనకు జీకేజీఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో మొట్టమొదటిగా మనం స్టాటిక్ జీకే పరంగా తీసుకుంటే చూడండి సార్, మనకు స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మనకు దాదాపుగా 13 క్వశ్చన్స్ కవర్ అవుతాయండి, గుర్తుంచుకోవాలి. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవచ్చు. నేను గత లాస్ట్ 3 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసిన తర్వాతనే నేను మీకు అనాలిసిస్ చెప్తున్నాను. ఆ 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ లో వచ్చిన టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మధ్యలో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయని చేసి డిసైడ్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట, రైట్? అయితే మనకు వచ్చేసి స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ లో మనకు 13 క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుందండి, రైట్? సో మనము ఇదే స్టాటిక్ జీకేలో కూడా మనం ఏం చదువుకోవాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ గ్యారంటీగా ఎస్ఎస్సి వాళ్ళు అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ అండి. సింపుల్ గా ప్రీవియస్ ఇయర్స్ ఏ విధంగా కవర్ చేస్తున్నాడో ఈసారి కూడా అదే విధంగా కవర్ చేస్తాడు. సార్ నిజమైన సార్ కవర్ చేస్తాడా సార్ అంటే అబ్వియస్లీ ఏంటంటే టీసీఎస్ ఎవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తారో క్వశ్చన్ పేపర్ ఈసారి కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారండి. బట్ టెండర్ అనేది వచ్చింది, వేరే వాళ్ళ కోసం ఇంకా టెండర్స్ ఇన్వైట్ చేస్తారు, బట్ ఆ టెండర్ క్యాన్సిల్ అయింది. కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రీవియస్ ట్రెండ్స్ అనాలిసిస్ చాలా చక్కగా ఫాలో అవుతారు ఈసారి కూడా, అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. అయితే మనకు స్టాటిక్ జీకేలో కూడా పర్టికులర్ గా ఏం అడుగుతారు సార్ అంటే ఫోక్ డాన్సెస్, రైట్? అంటే జానపద సంగీతం గురించి కావచ్చు, ఘరానా అంటే లైక్ ఇప్పుడు కథక్ డాన్స్ ఉంది. కథక్ డాన్స్ నార్త్ ఇండియాకి అంతటికీ కథక్ డాన్సే కాకుండా ఆ కథక్ డాన్సెస్ లో కూడా కొన్ని ప్లేసెస్ లైక్ లక్నో కావచ్చు, బెనారస్ కావచ్చు, జైపూర్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఏరియాలో సొంతంగా వాళ్ళ స్టైల్లో ఆ కథక్ డాన్స్ ను మళ్ళీ రీడెవలప్ చేసుకున్నారనమాట. వాటిని మనం ఘరానాస్ అంటాం, రైట్?
సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత వాయిద్యాలు, వాయిద్యకారులు, వాటి మీద నుంచి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ లేదండి. ఒకటి డైరెక్ట్ గా లేదా రెండు కన్ఫర్మ్ గా అడిగే అవకాశం ఉంది, గుర్తుంచుకోవాలి. సార్ మరి ఎట్లా అడుగుతారు సార్? మరి సిజిఎల్ కు మనకు డిఫరెన్స్ ఏమన్నా ఉందంటే, రైట్, ఇక్కడ మనకు ఎంటీఎస్ కు సంబంధించి ఏ విధంగా అడుగుతాడు అంటే డైరెక్ట్ గా మనకు ఫ్యాక్చువల్ థింగ్స్ అడుగుతారు సార్. అంతకంటే ఎక్కువ డెప్త్ వెళ్ళడు. ఎందుకంటే యాజ్ ఎ 10th క్లాస్ విద్యార్థిగా మనకు ఏ విధంగా అండర్స్టాండింగ్ ఉంటుందో ఆ విధంగానే ఇస్తాడు. అంతేగాని అనాలిసిస్ చేసి డిగ్రీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రేర్ గా ఇస్తారు అబ్బా, చాలా రేర్ గా ఇస్తారు. బెటర్ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. అందుకే సిజిఎల్ కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాటి మీద సిజిఎల్ లో మనకు అనాలిసిస్ చేయవలసి వస్తుంది అనమాట. అనాలిసిస్ చేయవస్తుంది అంటే లైక్ ఇప్పుడు గంగా నది పరివాహక ప్రాంతంలో అలువైల్ సాయిల్ డెల్టాస్ ఏర్పరుస్తాయి అంటే ఏ సాయిల్ డెల్టాలు అంటే ఏ సాయిల్ ఉంటుంది అని ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా ఎంటీఎస్ కి సంబంధించి అడుగుతాడు. అదే క్వశ్చన్ ఆ డెల్టాలు అలువైల్ సాయిల్ ఏర్పడడానికి గల కారణాలేంటి అనే రెండో క్వశ్చన్ సిజిఎల్ లెవెల్లో అడుగుతారు అనమాట. సీ ద డిఫరెన్స్. ఇక్కడ జస్ట్ ఫ్యాక్చువల్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సిజిఎల్ లెవెల్కి వచ్చేసరికి అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే, రైట్. అయితే ఇక్కడ మనకు జస్ట్ డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతాం. వై? బికాస్ 10th క్లాస్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లో మనం అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో 1 or 2 క్వశ్చన్స్ మరీ డెప్త్ వెళ్తే దానికి మనం ఏం చేయలేమండి, రైట్. సో ఎలా అడుగుతాడండి? భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిత్ జోష్రాజ్ ఈ కింది సంగీత గణనాలలో దేనికి చెందినవాడు? డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట, అంతే. పర్టికులర్ పర్సనాలిటీ ఇచ్చాడు, పర్సనాలిటీ దేనికి సంబంధించి అడిగాడు అనమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సితార్ వాద్యకారుడు ఎవరు? ఇట్లా ఆప్షన్స్ లో ఇస్తారు, మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తా ఉంటారు అనమాట, రైట్. అలా మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇక్కడ నుంచే ఇస్తాడు. దీనికి సంబంధించిన ఎక్సలెంట్ పీడిఎఫ్ మేము రెడీ చేస్తున్నాము. అంటే దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా, లైవ్ క్లాసెస్ కూడా మేము మనకి సైనిక యాప్ లో ఆ కోర్సులు అనేది ఇవ్వడం జరుగుతుందండి, రైట్. సో ఫెస్టివల్స్ కు సంబంధించిన పండుగలు, ఎస్ఎస్సి వాళ్ళు ఈ యొక్క పండుగలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లో అంటే క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్. ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తాడండి. ఎలా ఇస్తాడంటే లైక్ ఇప్పుడు మాఘ బిహు అనేది అస్సాములో ఏ పర్టికులర్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు? హార్వెస్టింగ్ టైమా, లేదంటే కటింగ్ టైమా, లేకపోతే మనకు ఇంకా వేరే ఇంకేమన్నా ఉందా? అట్లా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సొహరాయి ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ అడిగాడు. ఆఫ్టర్ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు ఏ పర్టికులర్ టైంలో? న్యూ మూన్ డే. మరి దేనికి సెలబ్రేట్ చేసుకుంటారు? మన క్యాటిల్స్, రైట్. క్యాటిల్ ఇన్ ద సెన్స్ జంతువులు అంటే ఆవులు, ఇవన్నీ వాటి కోసం ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. డైరెక్ట్ ఫ్యాక్చువల్ థింగ్స్, రైట్. సో ఇలా సింపుల్ గానే కొంచెం మొత్తం ఏరియా కవర్ చేస్తారనమాట. సింపుల్ గానే ఉంటాయి కానీ వైడ్ ఏరియా కవర్ చేస్తాడు క్వశ్చన్స్, అది మనం గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్స్, ఈ 2 టాపిక్స్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారండి. వీటికి సంబంధించిన ప్రాపర్ పీడిఎఫ్ కానీ లేదంటే ఏదైనా మంచి మెటీరియల్ ఉంటే కానీ మీరు ఈ టాపిక్స్ ను వదిలిపెట్టకూడదు. ఈ టాపిక్స్ అయితే అస్సలు వదిలిపెట్టద్దు, రైట్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఒక స్టాండర్డ్ గా మనం చదువుకోవచ్చు అండి. వాటి నుంచి ఖచ్చితంగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ 80% ఉంది, మనం గమనించాలా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం. అయితే స్పోర్ట్స్ కు సంబంధించిన విషయంకి వస్తే స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ టర్మినాలజీ బాగా అడుగుతాడండి, బాగా అడుగుతాడు. ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ టర్మినాలజీ నుంచి ఖచ్చితంగా 1 లేదా 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా పర్సన్స్ గురించి అడుగుతాడు. టర్మినాలజీ గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. అంటే టర్మినాలజీ ఇన్ ద సెన్స్ అంటే లింక్ అనే ఒక పదము ఏ క్రీడకు చెందింది, గ్రీన్ అనే ఒక పదం ఏ క్రీడకు చెంది ఉంటుంది, గుగ్లీ అనే ఒక మనకు పదం ఏ క్రీడకు చెందింది, రైట్. అండర్ కట్ అనే ఒక పదం దేనికి సంబంధించింది, డ్యూస్ అంటే ఏంది, రైట్. సో ఇలాంటి స్పోర్ట్స్ టర్మినాలజీస్ ఉంటాయండి, స్పోర్ట్స్ టర్మ్స్ ఉంటాయి. వాటి గురించి చాలా చక్కగా డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉందన్నమాట, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్ పర్సన్స్ గురించి, లైక్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరిగినాయి ఫస్ట్ ఇండియాలో, సెకండ్ టైం ఏషియన్ గేమ్స్ ఇండియాలో ఎప్పుడు జరిగినాయి, టోటల్ గా ఇండియాలో ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు ఎన్నిసార్లు జరిగినాయి, రైట్. ఇంకా లైక్ ఇప్పుడు శుభమ్ గిల్ తను ఒక రికార్డు సృష్టించాడంట, రైట్. ఇది పాత క్వశ్చన్. సో ఆ పర్టికులర్ పర్సన్ ఏ క్రీడకు చెందిన వాడు, రైట్. సో రెజ్లింగ్ కి సంబంధించిన పర్సన్స్ ఎవరు, లైక్ ఇక సాక్షి మాలిక్ ఏ స్పోర్ట్స్ కు చెందింది, లేకపోతే రీసెంట్ గా లోవానియా బార్గోయిన్ అని ఒక ఉంది, ఆమె ఏ స్పోర్ట్స్ కు చెందింది అడిగారు రీసెంట్ గా. సో డైరెక్ట్ స్పోర్ట్స్ పర్సన్స్, పర్సనాలిటీస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ టర్మ్స్ గురించి కావచ్చు, డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి.
ఆల్ మ్యాటర్స్ ఆఫ్ ఒక 2 hours క్లాస్ లేదా ఒక 4 పేజీల పీడిఎఫ్ అంత నథింగ్ ఎల్స్. ప్రాపర్ గా తయారు చేసి ప్రిపేర్ చేసుకున్నారా, డామ్ షూర్ ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ మిస్ కావండి. ఇదే స్మార్ట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే, రైట్. నెక్స్ట్ చూద్దాం. సెన్సస్ నుంచి సార్, సెన్సస్ కు సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో షేర్ చేశాను, టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను, రైట్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా నేను పీడిఎఫ్ చేసి ఇచ్చాను, దాంట్లో నుంచి మీకు క్వశ్చన్ మిస్ కాదు, రైట్. సో సెన్సస్ లో ప్రతి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ లేదా 2 క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది, మీరే గమనించవచ్చు, రైట్. ఎలా 2011 సెన్సస్ ప్రామాణికంగా ఎక్కువ క్వశ్చన్స్ పడేది ఇందులోనే, వేరే 2001లోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ పడతా ఉంటాయి. అండ్ సెన్సస్ కు సంబంధించిన హిస్టరీ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ పడతా ఉంటాయి, లైక్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, రైట్. అయితే మనకు సెన్సస్ యొక్క అంటే పాపులేషన్ యొక్క గ్రోత్ రేటు తగ్గడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి తగ్గడం స్టార్ట్ అయింది, లేదా పాపులేషన్ యొక్క గ్రోత్ రేటు కంప్లీట్ గా నెగటివ్ లేకి ఎప్పుడు వెళ్ళింది, ఏ పాపులేషన్ సెన్సస్ లో నెగటివ్ లేకి వెళ్ళింది, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చరిత్రకు సంబంధించి అంటే పాపులేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన క్వశ్చన్స్. వేరే 2011 యొక్క పాపులేషన్ ప్రాపర్ గా చదువుకున్నారా అబ్బాయిలు, చెప్తున్నాను చూడండి, 6 మార్కులు మీ అబ్బా, 6 మార్కులు మీ, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక పుస్తకాలు, ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి డామ్ షూర్ క్వశ్చన్ అడుగుతాడండి. ఈ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి దాదాపుగా ఒక 300 సంబంధించి పర్టికులర్ గా ఒక 300 నుంచి 350 ఫేమస్ పర్సన్స్ రాసిన బుక్స్ పేర్లు, ఆ ఎవరు రాశారు అనే వాటికి సంబంధించి చాలా చక్కగా పీడిఎఫ్ చేశాము. అండ్ మోర్ ఓవర్ మీకు ఎక్కడ దొరికినా పర్వాలేదు, వాళ్ళు అడిగేది ఏంటంటే ఫేమస్ పర్సనాలిటీస్ రాసిన బుక్. బరాక్ ఒబామా కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, ఇంకెవరైనా సరే, క్రికెటర్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించిన బుక్స్ కావచ్చు, ఇంకేవైనా రైటర్స్ కి సంబంధించిన కావచ్చు, లేదా మోస్ట్ ఫేమస్ బుక్స్ ఎవర్, ఇప్పటి వరకు మోస్ట్ ఫేమస్ బుక్స్ మిడ్ నైట్ చిల్డ్రన్ అని కావచ్చు, లైక్ ఇక ఇలాంటి బుక్స్ కు సంబంధించిన బాగా అడుగుతూ ఉంటాడు. అబ్దుల్ కలాం సంబంధించిన బుక్స్ కావచ్చు, రైటర్స్ ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, ఇప్పుడు కానీ ఇలాంటి పాత రాజులు రాసుకున్న ఆటోబయోగ్రఫీస్ గురించి చాలా చక్కగా అడుగుతాడండి. ఇందులోంచి బిట్టు మిస్ కాదు, గుర్తుంచుకోవాలి, రైట్. సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే నవల్ ఎవరు రాస్తారు అండి, ఇట్లా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకు చూస్తే ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అండ్ డాన్సర్స్ మన భారతదేశంలో అంటే సంగీత నాటక అకాడమీకి సంబంధించి ఎన్ని డాన్సర్స్ ఉన్నాయి, ఇక డిఫరెంట్ లోకల్ ఏరియాకు సంబంధించిన డాన్సులు కూడా అడుగుతాడు, రైట్. దానికి సంబంధించి డాన్స్ పర్సనాలిటీస్ లైక్ మనకు రుక్మిణీ దేవి ఆరండాల్ అని అన్నాము, రైట్. సో భరతనాట్యంకి సంబంధించిన ఆమె, రైట్. సో భరతనాట్యం దేనికి ఏ రాష్ట్రానికి సంబంధించి, రోషన్ కుమారి ఎవరు, శోభనా నారాయణ ఎవరు, మాయారావు ఎవరు, ఇంకా డాన్సర్లు పద్మ సుబ్రహ్మణ్యం, రైట్. సో యామిని కృష్ణమూర్తి, రైట్. ఇలా దాదాపుగా ఒక ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి ఒక 70 to 80 మెంబర్స్ డాన్సర్స్ ఉంటారండి. వాళ్ళకి సంబంధించిన డాన్స్ ఏది అని చెప్పుకుంటాము. అండ్ లోకల్ గా డాన్స్ గురించి, ఆ లోకల్ డాన్సర్స్ గురించి చాలా చక్కగా అడుగుతాడు, బిట్టు మిస్ కాదు. ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మన ఎంటీఎస్ కైండ్ ఆఫ్ దీంట్లో. అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగే డెప్త్ ఎక్కువ ఉండదండి, జస్ట్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటాయి, మనం గుర్తుంచుకోవాలి. అనాలిసిస్ అనేది ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్చువల్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే ఉంటాయి. మీకు 10th క్లాస్ స్టాండర్డ్ లో అడిగేది అలాంటి క్వశ్చన్స్. అవార్డ్స్ అండ్ ఆనర్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే మనకి ఏవి మ్యూజికల్ అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న, పద్మ అవార్డ్స్, సాహిత్య అకాడమీ అంటే స్పోర్ట్స్ కు అంటే చిత్రకళలకు సంబంధించింది, రైట్. శాస్త్రీయ నృత్యానికి సంబంధించింది. కామన్ గా పద్మశ్రీ పురస్కారాలు ఈ డాన్సర్స్ కు, సంగీతాలకు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు అనమాట. అది కూడా కామన్ గా ఎప్పుడు వస్తాయి, 2023కు సంబంధించింది, లేదంటే 2024లో రీసెంట్ గా ఏమన్నా వీళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. వాటి గురించి బాగా అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ లో కూడా ఇవి బాగా కవర్ అవుతా ఉంటాయి. ఈ పర్టికులర్ అంశం మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం, రైట్. సో ఆ అవార్డ్స్ గురించి బాగా అడుగుతూ ఉంటాడు అనమాట, రైట్. కరెంట్ అఫైర్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా మనకు స్టాటిక్ జీకేలో ఇంతవరకు మనం చెప్పుకున్నాం.
వాటికి మించి ఇంకా స్ట్రాటజికల్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. ఇంకా కొన్ని మనం ఏం చెప్పుకుంటామంటే టెంపుల్స్ గురించి అడుగుతాడండి, చక్కగా టెంపుల్స్ గురించి అడుగుతాడు, మాన్యుమెంట్స్ గురించి అడుగుతాడు, మాన్యుమెంట్ ఇంపార్టెంట్ కట్టడాల గురించి అడుగుతాడు, ఏ రాజులు ఎక్కడ కట్టారు ఏమి అని అడుగుతాడు. టెంపుల్స్ గురించి అడిగేటప్పుడు ఏ రాజులు కట్టారు, ఆ టెంపుల్స్ లో ఉన్న దేవుళ్ళు కూడా ఎవరు, ఏ టైంలో కట్టారు, ఇలాంటివి కూడా చాలా చక్కగా ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాడు అనమాట. దానికి తోడు కరెంట్ అఫైర్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి చూస్తే అపాయింట్మెంట్స్ తక్కువే అడుగుతాడు, కానీ అప్పుడు 2 క్వశ్చన్ పేపర్లో ఒకటైతే గ్యారంటీగా వస్తూ ఉంటుంది. ఆర్బిటరీస్ అంటే మనకు ఎవరైనా రీసెంట్ గా ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా చనిపోయారా, ఆ స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇంకెవరైనా ఫేమస్ పర్సన్స్ కావచ్చు, వాటి గురించి రేర్ గా అడుగుతూ ఉంటాడు. బట్ అవి క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇండెక్సెస్ అంటే హ్యాపీ ఇండెక్స్ ఎంత, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంత, రకరకాల ఇండెక్సెస్ ఉంటాయి. ఎకానమీ కైండ్ ఆఫ్ లో చూసుకోవచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ కైండ్ ఆఫ్ లో చూసుకోవచ్చు. ఇండెక్సెస్ మీద మంచిగా బిట్లు పడే అవకాశం ఉంటుందండి. ఎక్కువ మార్కులు మనం సాధించుకోవాలి, ఒకరికంటే మంచి మార్క్స్ సాధించుకోవాలంటే కరెంట్ అఫైర్స్ మీద వీటి మీద బాగా పట్టు ఉండాలి. ఇంపార్టెంట్ డేస్, రీసెంట్ గా సెలబ్రేట్ చేస్తుండే ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, టోటల్ గా ఇంపార్టెంట్ స్ట్రాటజీకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మిలిటరీ ఎక్సర్సైజెస్, లేటెస్ట్ గా 1 year మధ్యలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి కాస్త రేర్ గానే వస్తాయి. ఇంకా లేటెస్ట్ స్కీమ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ లో లేటెస్ట్ స్కీమ్స్, గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన స్కీమ్స్ కావచ్చు, ఇంకేదైనా పర్టికులర్ రాష్ట్రం సంబంధించి ప్రపోజ్ చేసిన స్కీమ్స్ కావచ్చు, రైట్. సో తమిళనాడు ప్రపోజ్ చేసిన స్కీమ్ ఏది, లేకపోతే ఉత్తరప్రదేశ్ ప్రపోజ్ చేసిన స్కీమ్ ఏది ప్రవేశపెట్టారు, రైతుల కోసం ఏం చేశారు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ అండి. దాదాపుగా అన్ని కలుపుకుంటే మనకు ఒక 150 రకాల స్కీమ్స్ ఉంటాయి. వాటిని కింద బాగా చదువుకున్నామంటే 3 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే గుర్తుంచుకోవాలి కరెంట్ అఫైర్స్ సంబంధించి. అండ్ స్కీమ్స్ అనేది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంటుందండి. స్కీమ్స్ ఏవి, ఎప్పుడు MG నరేగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, అంటే రోజ్గార్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటి మీద కూడా మంచిగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆ స్కీమ్స్ కు సంబంధించి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్పోర్ట్స్ ఈవెంట్స్, కప్స్, ట్రోఫీస్ వీటి మీద కూడా పడతాయండి. స్పోర్ట్స్ మీద అంటే క్రికెట్ మహిళల ఆసియా కప్ 2022 ఏ దేశం గెలుచుకున్నది, క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు, నీరజ్ చోప్రా. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్, మనకి డెప్త్ ఏం పోండి. ఫీఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ 2022లో యొక్క మ్యాచ్లు ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో నిర్వహించబడలేదు. సో ఇవన్నీ ఏంటి, ఫేమస్ స్పోర్ట్స్ కప్సేనండి. ఫేమస్ అడుగుతాడు, మరీ డెప్త్ మరీ లోపలికి వెళ్ళి అడగడు. ఫేమస్ వాటి గురించి ఎక్కువగా అడుగుతాడు. ICC 2023 వరల్డ్ కప్ గురించి ఏది, ఇంకా ఖేలో ఇండియా గేమ్స్ అడుగుతాడు, ఖేలో ఇండియా గేమ్స్ అడుగుతాడు, రైట్. ఈ ఖేలో ఇండియా గేమ్స్ గురించి కూడా మంచి క్వశ్చన్స్ పడతా ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇట్లా ఫేమస్ గా ఉన్న వాటినే ఎక్కువగా కవర్ చేస్తాడు మన MTS పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్ లో. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక ఏన్షియంట్, మనకి ఇప్పుడు స్ట్రాటజీకి అయిపోయింది. ఇక మనకు స్టాండర్డ్ సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు టోటల్ గా వచ్చేసి 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. 36 మార్కులు ఇక్కడ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ నుంచి మనకు రావడం జరుగుతుంది అనమాట, రైట్. మరి వాటిల్లో కూడా ఏం చదువుకోవాలి, వాటిల్లో కూడా అతి ముఖ్యంగా మనం ఏం చదువుకోవాలి, యాజ్ పర్ ది అనాలిసిస్ నేను చెప్తున్నాను, చూసుకోవాలండి, రైట్. సో ఏన్షియంట్ హిస్టరీలో మనం తీసుకుంటే, హిస్టరీ పరంగా ఫస్ట్ మనం తీసుకుంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో సార్ ఆధునిక భారతదేశం అంటే మానవుడు ఏదైతే గడిపిన కాలాలు ఉన్నాయి, ఇవన్నీ ఆ నాన్సెన్స్ అంతా ఎక్కువగా అడిగేదానికి ఉండదు. చాలా రేర్ గా అడుగుతాడు, చాలా రేర్ గా అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అవి కూడా మనకు ప్రాచీన భారతదేశం చరిత్రలో యుగాలు ఎన్ని విధాలుగా డివైడ్ చేయబడ్డాయి అనే ఒక క్వశ్చన్స్ వాటి మీద వస్తాయి తప్ప మిగిలిన వాటి మీద రావండి. మానవులు ఏం వాడారు, ఏం తిన్నారు, ఇవన్నీ రావు. సో ఏది MTS కైండ్ ఆఫ్ దీంట్లో. బట్ ఎక్కడి నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే, ముఖ్యంగా మనము మౌర్యులు, గుప్తుల కాలం నుంచి, బౌద్ధ మతము, జైన మతం నుంచి వాళ్ళు కట్టిన భవనాలు కావచ్చు, లేకపోతే అక్కడ మన అంటే ఏన్షియంట్ ఇండియాలో మామూలుగా కట్టిన భవనాలు కావచ్చు, లేదంటే స్మారక చిహ్నాలు కావచ్చు, లైక్ అంటే సాంచి స్తూపం ఉన్నాయి, ఇట్లాంటివి ఆ కైండ్ ఆఫ్ మనకు సాంచి స్తూపం, సారనాథ్ పిల్లర్, ఇలాంటివన్నీ వాటి గురించి కూడా బాగా అడుగుతూ ఉంటాడు. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. అయితే సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో ఉన్నదని అడుగుతాడు, రైట్. ఎవడు కట్టించారని కూడా అడుగుతారు. ఏ యుద్ధం తర్వాత అశోకుడు రాజ్యాక్రమణను విడిచి శాంతియుత పరిపాలనకు నాంది పలుకుతాడు, ఇవన్నీ అడిగాడు, రైట్.
సో ఇలాంటివి అంటే కళింగ యుద్ధమే, బట్ తిప్పి తిప్పి మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు, నథింగ్ ఎల్స్, రైట్? సో అలా ప్రాచీన భారతదేశ చరిత్రలో జస్ట్ చాలా రేర్ గానే క్వశ్చన్స్ కవర్ చేస్తాడు, బట్ 2-3 క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి మనకు అడిగే అవకాశం ఉంది. దాంట్లో మనం ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా నేను మన మెయిన్ కోర్సులో అనేది చాలా చక్కగా ఇస్తాను. పాయింట్ వైజ్ గానే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి. సో మిడివల్ విషయానికి వస్తే, మిడివల్ కూడా చాలా రేర్ గా అడుగుతాడు సార్. అడిగితే ఏం అడుగుతాడు? క్రొనాలజీ ఆఫ్ సుల్తానేట్స్, ఎవరు ఏ టైంలో వచ్చారు, ఏ సుల్తాన్ ఏ రాజ్యం ఏ ఇయర్ లో మేము రాజ్యం ఎక్కాడు, సుల్తాన్ యొక్క ఫౌండర్స్ ఎవరు, ఆ పర్టికులర్ సుల్తానేట్ డినాస్టీ యొక్క ఫౌండర్స్ ఎవరు, రైట్? సో అతి ముఖ్యంగా వచ్చేసి విజయనగర సామ్రాజ్యం గురించి కూడా పాలించిన డినాస్టీస్ ఎవరు అడగచ్చు, లేదంటే ఆ టైంలో కట్టిన కట్టడాలు ఎవరు అడగచ్చు, ఆ టైంలో ఎవరితో యుద్ధం చేశారు అడగచ్చు. ఈ ఇద్దరి గురించి బాగా కవర్ చేస్తున్నాడు. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పుడు ఏ సుల్తానేట్ ఢిల్లీలో రూల్ చేస్తా ఉండేవాడు అడగచ్చు, రైట్? సో ఆ మెయిన్ వాళ్ళకు ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్, ఆ టైంలో కట్టిన ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. వీటి మీద మిడివల్ హిస్టరీలో అడిగితే వీటి మీద బాగా అడుగుతాడండి. వాళ్ళ పేర్లు, రాజుల పేర్లు, ఈ యొక్క కట్టడాల గురించి, యొక్క డినాస్టీస్ గురించి అడుగుతాడు, బాగా కవర్ చేస్తాడు, రైట్? ఇక ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మాక్సిమం మనకు క్వశ్చన్స్ అడిగే టాపిక్ అండి చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్ర, రైట్? సో ఇందులో కూడా ముఖ్యంగా మనం ఏం చదువుకుంటాం? ప్రధాన సంస్థలు, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ట్రీటీస్ ఒప్పందాల గురించి కావచ్చు, అంటే పురందర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది, అమృత్సర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది, చాలా రకాల ట్రీటీలు ఉన్నాయి. ఉద్యమాలు కావచ్చు, మూమెంట్స్, రైట్? మనకు మూమెంట్స్ అంటే 1857 సిపాయి మ్యూటినీ దగ్గర నుంచి రకరకాల మూమెంట్స్ జరుగుతాయి. సో అలాంటి ఉద్యమాల గురించి కావచ్చు, స్వాతంత్ర సమర యోధులు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, అంతకుముందు పోరాడిన మటుకు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇక చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్న వాటి గురించి, వాళ్ళ పర్సన్స్ గురించి బాగా అడుగుతూ ఉంటాడు. యుద్ధాల గురించి మెయిన్ గా కర్ణాటక యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, మైసూరు యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, లేకపోతే మరాఠా యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, బాగా కవర్ చేస్తాడని యుద్ధాల గురించి. దీని తర్వాత మనకు కవర్ చేసే టాపిక్ ఏంటంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మంచిగా బిట్లు పడే అవకాశం ఉంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన నుంచి ప్రెసిడెంట్స్ కావచ్చు, ఆ పర్టికులర్ ఇయర్స్ లో తీసుకున్న రిజల్యూషన్స్ కావచ్చు, ఇలాంటివి మాత్రం మంచిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కవర్ చేస్తాడు ఆధునిక భారతదేశ చరిత్రలో. ప్రతిదీ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, రైట్? మరి పాలిటీ విషయానికి వస్తే చూడండి, 2 క్వశ్చన్స్ గ్యారంటీ పాలిటీలో. హిస్టరీలో కూడా 2 క్వశ్చన్స్ గ్యారంటీ మనకు చెప్తున్నా, బట్ పాలిటీలో చాలా సింపుల్ అండి. మనకు 2 days కూర్చుంటే పాలిటీలో క్వశ్చన్స్ అన్ని కవర్ చేయొచ్చు. అంటే ఒక 5 గంటలు రోజుకు 10 గంటల నుంచి 12 గంటలు, లేదా 3 days మాక్సిమం. 3 days లో మనం పాలిటీ మొత్తం కవర్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే చెప్తాం చూడండి. పాలిటీలో ఎక్కడ మిమ్మల్ని అనాలిసిస్ చేయరండి, అనాలిసిస్ అస్సలు ఉండదు. మొత్తం పాలిటీ అంతా కవర్ అయ్యేది ఎక్కడ సార్ అంటే మీకు ఆర్టికల్స్ మీదనే. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పాలిటీకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో చాలా చక్కగా మొత్తం ఇంపార్టెంట్ ఎస్ఎస్సిలో అడగబోయే క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నేను చక్కగా పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు అండి, రైట్? జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అయితే ఈ పాలిటీలో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? అన్ని ఆర్టికల్స్ మీద బేస్ తీసుకొని అడుగుతాడు అబ్బా క్వశ్చన్స్, ఇది మాత్రం గ్యారెంటీ. కావాలంటే మీరేం చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. రాష్ట్రపతికి ఏదైనా నేరస్తుల మీద క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంటే అది ఏ అధికరణ ద్వారా అవకాశం కల్పిస్తుంది, రైట్? సో ఆర్టికల్ 72 చెప్పుకుంటాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 అంటే దేని గురించి తెలియజేస్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పుకుంటాం. ఆర్టికల్సే, గేమ్ లేదు అక్కడ. 45వ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, లేకపోతే 76వ రాజ్యాంగంలో ఏముంది, ప్రెసిడెంట్ మనకు ఎవరు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఏ రాజ్యాంగం ద్వారా ప్రకరణ ద్వారా ఎన్నుకుంటాడు, 76, రైట్? ఇంకా 148 గురించి అడుగుతాడు, లేదంటే 149 గురించి అడుగుతాడు, 151 గురించి, అన్ని ఆర్టికల్స్ గురించి అడుగుతాడండి, రైట్? ఎలక్షన్ కమిషన్ గురించి అడగచ్చు, లేకపోతే 143 సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి సలహా కోరే విధానం గురించి అడగచ్చు, రైట్? ఇంకా ఎక్కడెక్కడ నుంచి ఎక్కువగా మనం కవర్ చేసే అవకాశం ఉంది ఆర్టికల్స్ లో మెయిన్ గా అంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలా చక్కగా చాలా మంచిగా ఇక్కడ నుంచి బిట్లు పడతాయి, చాలా మంచిగా బిట్లు పడతాయి. హార్డ్లీ ఒక పేపర్ పీడిఎఫ్ అంతే, నథింగ్ ఎల్స్.
ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బిట్లు పడతాయి. డామ్ షూర్ నేను చెప్తున్నాను, గుర్తుంచుకోవాలి. పార్ట్స్ గురించి కావచ్చు, 25 పార్ట్స్ ఉన్నాయండి, ఆ పార్ట్స్ చక్కగా చదువుకోవాలి, డామ్ షూర్ అక్కడ నుంచి బిట్లు పడే అవకాశం ఉంది. షెడ్యూల్స్ కావచ్చు, 12 షెడ్యూల్స్ ఉంటాయి, ఆ షెడ్యూల్స్ నుంచి మీరు చాలా చక్కగా బిట్లు పడతాయి. ఫండమెంటల్ రైట్స్ గురించి కావచ్చు, దీంట్లోంచి బిట్టు పడని క్వశ్చన్ పేపర్ ఉండదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశిక సూత్రాల గురించి కావచ్చు, యూనియన్ అంటే కేంద్రం గురించి కావచ్చు, ప్రెసిడెంట్ కు సంబంధించి ఎమర్జెన్సీ పవర్స్ గురించి అడుగుతాడు, కోర్ట్స్ కు సంబంధించి బాగా చక్కగా అడుగుతాడు. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉన్నా కూడా ఆర్టికల్స్ కు సంబంధించి క్వశ్చన్సే తప్ప, ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ కు సంబంధించి క్వశ్చన్సే తప్ప వేరే దగ్గర క్వశ్చన్స్ రావు. అది చాలా క్లియర్ గా పాలిటీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట, ఎంటీఎస్ స్టాండర్డ్ లో. ఓకేనా, రైట్. అయితే ఇంకా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇదే ఆర్టికల్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ లైక్ రీసెంట్ గా జరిగిన అమెండ్మెంట్స్ కావచ్చు, అంటే అమెండ్మెంట్ నెంబర్ 104 ఏం తెలియజేస్తుంది అని చెప్పొచ్చు, లేదంటే అమెండ్మెంట్ నెంబర్ 101 ఏం తెలియజేస్తుంది, 102 ఏం చేస్తుంది, 103 ఏం చేస్తుంది, రైట్. సో 104 ఏం తెలియజేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ రీసెంట్ బిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదో సెంటర్ ప్రవేశపెట్టిన బిల్సే కాదు, ఏదైనా పర్టికులర్ స్టేట్ కు సంబంధించిన బిల్లు ప్రవేశపెడుతున్నారు, ఆ బిల్లు పాస్ అయింది, ఆ స్టేట్ అసెంబ్లీస్ లో అయినా సరే అండి. సో అది కొంచెం ప్రామినెన్స్ ఉన్న బిల్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ అడుగుతాడు. కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ లో ఒక పర్టికులర్ స్టేట్ కు సంబంధించిన బిల్స్ పాస్ చేశారు, దానికి సంబంధించింది ఏంది అని అడుగుతాడు, దేనికి సంబంధించింది అని అడుగుతాడు, పర్టికులర్ స్టేట్స్ కు సంబంధించి. అలాంటివి మనం కలెక్ట్ చేసుకోవాలి. అలాంటివి మనం కలెక్ట్ చేసుకోవాలంటే 3 మార్కులు మీ సొంతం అవుతాయండి. సార్ లాస్ట్ టైం అడిగినాడు, మరి ఇప్పుడు కూడా అట్నే అడుగుతాడండి. సార్ ట్రెండ్ 90% చేంజ్ అవ్వదు, జస్ట్ ఒక 10% లోనే ఎక్కడో ఒకసారి ట్రెండ్ చేంజ్, ఒకటి ఎక్కువ తక్కువ అడుగుతాడు, కానీ డెప్త్ ఆఫ్ అనాలిసిస్, డెప్త్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ విల్ బి ది సేమ్ ఓన్లీ, ఎక్కడ మారదు. మేబీ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ హిస్టరీలో ఒక క్వశ్చన్ ఎక్కువ అడగచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్ ఎక్కువ అడగచ్చు, స్ట్రాటజీలో క్వశ్చన్ తక్కువ, మెయిన్ ఇక్కడ సబ్జెక్టులలో క్వశ్చన్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది. కానీ ట్రెండ్ ఫాలో అవుతాడు 90%. నేనైతే 100% చెప్తాను, బట్ గ్యారంటీగా అయితే 90% మీకు ట్రెండ్ ఫాలో అవుతారు అనమాట. ఇలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద అండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. చాలా తక్కువ సిలబస్ అయ్యి చెప్పుకోవాలంటే 3 రోజుల్లో మీకు ఇదంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా సైనిక యాప్ ఎంటీఎస్ కోర్సు సేమ్ 500 లోనే ఇస్తుంది. 500 లోనే మీకు మెయిన్ క్లాసెస్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 599 లో మెయిన్ క్లాసెస్ వస్తాయండి, రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ పీవైక్యూస్ లైవ్ క్లాసెస్ వస్తాయి. గుర్తుంచుకోవాలి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఎక్కువ లేట్ చేయకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా తీసుకొని ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి అబ్బా, అది ఓకే, రైట్. మెయిన్ పీడిఎఫ్ లో లేటెస్ట్ గా ప్రిపేర్ చేసి 1 to 1 మేము అప్లోడ్ చేస్తున్నాం. జీకే కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పీడిఎఫ్స్ మేము అప్లోడ్ చేస్తున్నాము. సో దట్ అవి మీరు ప్రిపేర్ అయ్యేదానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ మేము టార్గెట్ ఓరియంటెడ్ గానే ప్రిపేర్ చేస్తున్నాం, ఎట్లా పడితే అట్లా దొరికింది కదా అని తీసి అప్లోడ్ చేసి మీకు ఇవ్వట్లా, టార్గెట్ ఓరియంటెడ్ గా దీనికి సంబంధించి ఎలా ఇవ్వాలనో అలా ఇస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైనిక కోర్స్ అన్నమాట, ఎంటీఎస్. రైట్. అయితే ఇక నెక్స్ట్ చూసుకుందాం. ఎకానమీలో అడిగితే ఎకానమీలో ఏమొస్తుంది సార్ అంటే, ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఎకానమీ వస్తుంది. నేనేం చెప్తాను సార్ అంటే, ఎకానమీ మీరు లాస్ట్ లో చదవండి, ఇప్పుడు అస్సలు వద్దండి. ఎకానమీలో లాస్ట్ లోనే చదవాలి, ఇప్పుడు అస్సలు వద్దు. మరి ఎకానమీలో ఏమి ఇస్తారు అంటే నేను చెప్తాను చూడండి. ముఖ్య అంశం ఏంటి అంటే టర్మినాలజీ మీద బాగా అడుగుతాడు సార్, టర్మినాలజీ మీద బాగా క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోవాలి. రైట్. సో జీడిపి అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని రకాలు ఏంటి, అసలు సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అంతే, నథింగ్ ఎల్స్. వాటి అర్థం తెలుసుకుంటే చాలు. ఇంకా ప్రభుత్వ పథకాల గురించి, ఏమైనా ప్రభుత్వ పథకాలు ఇప్పటి నుంచి కాదు, లాంగ్ వే బ్యాక్ సిన్స్ ఇండిపెండెన్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి. రైట్. బడ్జెట్ గురించి తక్కువే అడుగుతాడు, మనీ మరియు బ్యాంకింగ్ గురించి, బ్యాంకింగ్ యొక్క హిస్టరీస్ గురించి అడుగుతాడండి, బ్యాంకింగ్ యొక్క రిఫార్మ్స్ గురించి అడగచ్చు. రైట్. వాటి యొక్క నేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది, ఇలాంటివి అడుగుతాడు. రైట్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు టర్మినాలజీ గురించి మాట్లాడుకుంటే జీడిపి కావచ్చు, మనకు జిఎస్టీస్ గురించి కావచ్చు, లేకపోతే బ్యాంక్ రేట్ అని అడగచ్చు, రైట్, బ్యాంక్ రేట్ అని అడగచ్చు, లేకపోతే మనకు సిఆర్ఆర్ అడగచ్చు, సిఎల్ఆర్ అడగచ్చు, లేకపోతే
నెట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాకుండా నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అడగచ్చు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అని అడగచ్చు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ రెవెన్యూ అంటే ఏంటి, అంటే రెవెన్యూ అంటే మనకు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీస్ ఉన్నాయండి. దాదాపు ఒక 70-80 అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరీ ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక 70-80 వాటి గురించి మనము చక్కగా తెలుసుకుంటే చాలు. మోర్ ఓవర్ దాని తర్వాత వచ్చేసి అతి ముఖ్యంగా వచ్చేసి స్కీమ్స్ గురించి. ఇవి కరెంట్ అఫైర్స్ లో కూడా కలుస్తాయి, ఎకానమీలో కూడా కలుస్తాయి. ఈ స్కీమ్స్ రిలేటెడ్ గా అడుగుతాడండి. మనకు స్కీమ్స్ గురించి చాలా చక్కగా చదువుకోవాలి, రైట్? సో సింగిల్ పీడిఎఫ్ ఉంటుంది, సింగిల్ క్లాస్ ఉంటుంది. ఈ స్కీమ్స్ గురించి కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేటట్టుగా మనకు ఇందులో కూడా కవర్ అయ్యేటట్టుగా మీరు ఎక్కడైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది అంటే మాత్రం ఇవి ప్రిపేర్ అవ్వడం మర్చిపోవద్దు, ఓకేనా? స్కీమ్స్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట, రైట్? సో ఇదండి మనకు ఇంకా లాస్ట్ లో రైట్. సో ఎకానమీ అయిపోయింది. ఇప్పుడు జియోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుందాం. జియోగ్రఫీలో ఏం అడుగుతాడు సార్ అంటే చాలా వ్యాస్ట్ ఫీల్డ్ కవర్ చేస్తాడండి. జియోగ్రఫీలో వ్యాస్ట్ ఫీల్డే కవర్ చేస్తాడు. సో ఏం సార్ ఆ వ్యాస్ట్ ఫీల్డ్ ఎట్లుంటుంది సార్, మరి ఏమైనా డెప్త్ ఏమైనా పోతాడంటే పోడు. బట్ జియోగ్రఫీ అనేది కొంచెం ఎక్కువ ఏరియా కవర్ చేస్తాడు, అది మనం గుర్తుంచుకోవాలి. సార్ అవి ఏంటి, పర్టికులర్ గా ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నాడు అంటే మనకు యూనివర్స్ గురించి కావచ్చు, లేదా ఎర్త్ యొక్క నిర్మాణం గురించి కావచ్చు. ఎర్త్ యొక్క నిర్మాణం గురించి ఖచ్చితంగా అడుగుతాడు. మ్యాంటిల్ అంటే ఏంది, కోర్ అంటే ఏంది, లిథోస్ఫియర్ అంటే ఏంది, వాటిల్లో ఉన్న మూలకాలు ఏంటి, అవి అడుగుతాడు అనమాట గ్యారంటీగా. నదుల ఆవిర్భావం ఎప్పుడు పుట్టాయి అంటే ఎప్పుడు కాదు, ఎక్కడ పుట్టాయి. మన పుట్టినరోజే మనకు సరిగా తెలియదు, నదులు ఎప్పుడు పుట్టాయి మనకేం తెలుస్తుందిలే. నదుల ఆవిర్భావం ఎక్కడ పుట్టాయి, ఆ ప్లేసెస్ ఏంటి, అవి ఏ సిటీస్ గుండా ప్రవహిస్తాయి, ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, వాటి యొక్క ఉపనదులు ఏంటి, నదుల యొక్క ఉపనదులు ఏంటి, రైట్? సో వీటి గురించి బాగా అడుగుతాడు, రైట్? సౌర వ్యవస్థ గురించి బాగా అడుగుతాడు. సోలార్ సిస్టమ్ గురించి, పెద్దదేది చిన్నదేది, రెడ్ ప్లానెట్ అంటే ఏంటి, రెడ్ స్పాట్ ప్లానెట్ ఏంటి, క్లాక్ వైజ్ తిరిగేటి ఏంటి, మూన్స్ ఉన్నట్టు ఏంటి, ఎక్కువ మూన్స్ ఉన్నట్టు ఏంటి, పర్టికులర్ కాంటెంటే, ఎక్కువ డెప్త్ ఏమి ఉండదు. మళ్ళీ పర్టికులర్ లిమిటెడ్ కాంటెంట్ వీటన్నింటిలో. గ్రహాల భ్రమణం గురించి కావచ్చు, పరిభ్రమణం గురించి కావచ్చు, రైట్? సో వాటి గురించి ప్లస్ ఈ యొక్క రాక్స్ సిస్టమ్స్ గురించి కావచ్చు, సాయిల్స్ గురించి కావచ్చు, వీటి దగ్గర నుంచి క్వశ్చన్స్ బాగా పడతాయి. లిమిటెడే 1 పేజ్ 2 పేజ్ కాన్సెప్టే మొత్తం అంతా, అంతే ఎక్కువ ఏం లేదు. బట్ అక్కడి నుంచే క్వశ్చన్స్ పడతాయని మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో లైక్ ఎలా ఉంటాయి, పద్మా నది అని దేన్ని అంటాము, లేక బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత ఏ నదిని మనం పద్మా నది అంటాం, జమున అని దేన్ని అంటాం, నైలు నది ఎక్కడుంది, ఎగ్జాటిక్ నదులు అంటే ఆ ఎడారుల ద్వారా పోయే నదులు ఎక్కడున్నాయి మన భారతదేశంలో, సాల్టీ వాటర్ లేక్స్ ఎక్కడున్నాయి, లేక్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి. వాతావరణ పొరల గురించి, అట్మాస్ఫియరిక్ లేయర్ నుంచి క్వశ్చన్ అయితే గ్యారంటీగా మంచిగా క్వశ్చన్స్ పడతాయి. అట్మాస్ఫియరిక్ లేయర్ లో ఏ లేయర్ లో అత్యధికమైన చల్లగా ఉంటుంది, ఏ లేయర్ లో శాటిలైట్స్ వెళ్తాయి, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, ఓజోన్ ఏ లేయర్ లో ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ బాగా మనకు అవకాశం ఉంటుంది. నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఏర్పడే నేలలు సమ్టైమ్స్ క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా వస్తాయి. అలువైల్ సాయిల్స్ అంటారు. సో ఇట్లా సింపుల్ గానే అడుగుతాడు, కానీ ఎక్కువ ఏరియా కవర్ చేస్తాడు అనమాట. ఫారెస్ట్ కూడా కవర్ చేయొచ్చు, ప్రవాహాల గురించి కూడా కవర్ చేయొచ్చు, సైక్లోన్స్ గురించి కూడా కవర్ చేయొచ్చు, ఇలాంటివి అనమాట. ఇక నేషనల్ పార్క్స్ మనం ప్రామాణికంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, నేషనల్ హైవేస్ గురించి కావచ్చు, వాటర్ వేస్ గురించి కావచ్చు, వాటర్ వే 2 ఎక్కడ ఉంది అని అడిగాడు. సో అలాంటి వాటర్ వేస్ గురించి కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ రీసెంట్ గా, లేకపోతే అతి ముఖ్యంగా నదుల మీద ఏమైనా కట్టిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గురించి మనకు క్వశ్చన్స్ జియోగ్రఫీలో అడుగుతాడండి. పాయింట్స్ చాలా చక్కగా గుర్తుంచుకోవాలి. ఇవి చదివిన తర్వాతనే టైం ఉంటే ఇంకేదైనా చదవండి. నెక్స్ట్ సైన్స్ గురించి మాట్లాడదామండి. సైన్స్ గురించి సార్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ 3 సబ్జెక్టులు కలిపి 2 లేదా 3, అంతకంటే ఎక్కువ రావు క్వశ్చన్స్, రైట్? సో అంటే మీకు 9 క్వశ్చన్, 6 నుంచి 9 మార్కులు అండి. అయినా ప్రతి మార్కు ఇంపార్టెంటే కాబట్టి ఇందులో కూడా మనం ఏం చదువుకోవాలని నేను తెలియజేస్తాను. చూడండి, బయాలజీ విషయానికి వస్తే యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్. సో అనిమల్స్ అంటే ఏ విధంగా, రెప్టైల్స్ అంటే ఏంటి, అనిమాలి అంటే ఏంటి, మ్యామల్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ ఎక్కువ ఏం డెప్త్ ఏం పోదు. ప్లాంట్ కింగ్డమ్. మరి సెల్ గురించి అంటే సెల్ బయాలజీ అండి. ప్రతి ఒక క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం మనం చూస్తే.
మెంబ్రెన్ అంటే ఏంది, లైసోజోమ్ అంటే ఏంది, న్యూక్లియస్ లో ఏముంటుంది, డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, సైటోప్లాజం అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది, సెల్ వాల్ అంటే ఏంటి, ఇవన్నీ సెల్ గురించి అడిగే క్వశ్చన్స్ చాలా చక్కగా ప్రతి క్వశ్చన్ పేపర్ లో అడుగుతున్నాడు, రైట్. ఇక విటమిన్స్ మినరల్స్ గురించి కూడా మంచిగా కవర్ చేస్తున్నాడు అండి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మనం కవర్ చేసిన ఏరియా అన్నమాట బయాలజీలో. హ్యూమన్ ఫిజియాలజీ, మనకు వచ్చే డిసీజెస్ గురించి కావచ్చు, మనకు వచ్చే ఆ యొక్క హ్యూమన్ ఫిజియాలజీ, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కావచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి కావచ్చు, ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి కావచ్చు, ఆర్గాన్స్ గురించి కావచ్చు, వీటి నుంచి బాగా చక్కగా క్వశ్చన్స్ అక్కడే అడుగుతున్నాడు. కానీ వేరే ఇంకెక్కడ ఎట్లా పడితే అట్లా క్వశ్చన్స్ అడగరండి బయాలజీలో, రైట్. సో ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి, కొన్ని పేపర్లో అసలు ఫిజిక్స్ క్వశ్చన్సే లేవు, వెరీ రేర్ గా ఫిజిక్స్ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ వాటి గురించి కూడా ఏం ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను చూడండి. సింపుల్ డైలీ డే టు డే ఫిజిక్స్ అడుగుతాడండి. నక్షత్రాలు మెరుస్తున్నాయి అంటే ఎందుకు, ఏ కారణం వల్ల మెరుస్తున్నాయి. సౌండ్స్ గురించి మాట్లాడుతుంటే ఏ సౌండ్స్, అల్ట్రా సౌండ్స్ ఏమంటారు, వీటి గురించి సౌండ్స్ గురించి అడుగుతాడు. 20,000 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే ఏమంటారు, ఏమి వింటాయి, 1 lakh కంటే ఎక్కువ ఉంటే ఏమి వింటాయి, ఏమంటారు, ఇలాంటివి జనరల్ ఫిజిక్స్ గురించి అడుగుతాడు. డెప్త్ ఏం పోడు. అవి కూడా ఎక్కడ, సౌండ్స్ గురించి, వేవ్స్ గురించి, ఫోర్స్ గురించి, మోషన్ గురించి. ఇక్కడ చాలా రేర్ గా మీకు ప్రిన్సిపల్స్ వస్తాయండి. V=IR అని ఉంటుంది కదా, V=IR అండి, ఓమ్స్ లా గురించి, ఇలాంటివి ఫార్ములా బేస్ మీద కూడా కొన్ని చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు, రైట్. సో అలాంటివి మనము డిస్టెన్సెస్ గురించి కావచ్చు, ఇవి ఇంపార్టెంట్ అనమాట ఫిజిక్స్ లో, ఇవి ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లేటెస్ట్ క్లాసెస్ ఇంకా మంచి పర్ఫెక్షన్ తో మనము మన కోర్సులో అందివ్వడం అయితే జరుగుతుంది. లేటెస్ట్ క్లాసెస్ అప్డేట్ చేస్తున్నాం, కోర్సు రీడిజైన్ చేస్తూ దీనికి సంబంధించి MTS, SSC, GDకి సంబంధించే క్లాసెస్ మీకు అక్కడ అందిస్తున్నాం అనమాట. విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చాలా పర్ఫెక్ట్ గా అర్థమయ్యేటట్టుగా, రైట్. సో కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, కెమిస్ట్రీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. కెమికల్ నేమ్స్ కావచ్చు, కెమికల్ యొక్క ఫార్ములాస్ గురించి కావచ్చు, అటామిక్ వెయిట్ కావచ్చు, అటామిక్ నెంబర్ గురించి కావచ్చు, పీరియాడిక్ టేబుల్స్ గురించి కావచ్చు, లేదా యూజెస్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ ది కెమికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కెమిస్ట్రీలో బాగా అడుగుతుంటాడు. కెమికల్ ఫార్ములాస్ బాగా అడుగుతాడు. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే ఏంటి, కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి, ఇక మనకు ఆ రసాయనాలకు సంబంధించి యూజెస్, డిటర్జెంట్స్ లో ఏం వాడతారు, లేదంటే క్లీనింగ్ పర్పస్ కోసం ఏం వాడతారు, ఏదైనా పర్టికులర్ ఆల్కలైన్ బేసిస్ కు సంబంధించి అంటే వాటి యొక్క యూసేజెస్ ఏంటి, మాలిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫార్మిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, బేసిక్సే అడుగుతాడు. ఎక్కువ డెప్త్ ఏం పోడండి. అటామిక్ వెయిట్, నెంబర్స్, అటామిక్ అంటే పీరియాడిక్ టేబుల్ గురించి బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. చాలా అండి. ఇంతవరకు మనం నేర్చుకుంటే మాత్రం మనకు ఏదైతే 25 క్వశ్చన్స్ ఉంటాయో, ఇంతవరకు నేను చెప్పిన వాటిల్లో ఈ ఏరియా, ఈ ఫీల్డ్ కవర్ చేస్తాడని నేను ఇంతవరకు చెప్పిన వాటిల్లో మీకు 22 డామ్ షూర్ 22 నుంచి 23 క్వశ్చన్స్ కవర్ చేస్తాడు. రిమైనింగ్ 1 or 2 అంటే మనకు ఎక్కడ కరెంట్ అఫైర్స్ లో ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా గ్యారంటీ మనం ఇవ్వలేము. బట్ ఇక్కడ నేను చెప్పిన వీటిల్లోనే 22 నుంచి 23 క్వశ్చన్స్ డామ్ షూర్ గా అక్కడ కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ప్రీవియస్ అనాలిసిస్, ప్రీవియస్ ట్రెండ్స్ కూడా అదే చెప్తుంది. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఏమైనా చదవండి, కాదన్ను. 60 days లో మాత్రం మీరు ఇది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. 60 days లో ఇది మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పాలంటే 60 days ఇంకా మోర్ దాన్ ఎనఫ్ చెప్పాలంటే. ప్రాపర్ మెటీరియల్, ప్రాపర్ PDFలు కావచ్చు, లేదంటే బుక్స్ అండి. చూడండి, ఎట్లా పడితే అట్లా ఇస్తారు, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఏదైనా బుక్ తీసుకున్నారంటే ఆ బుక్ లో ఈ కాంటెంట్ పర్టికులర్ గా ఎక్కడ ఉందంటే ఎక్కువ ఫోకస్ వాటికి ఇవ్వండి. ఆర్ అదర్వైజ్ మేము 699 599 లోనే చాలా చక్కగా మీకు పీడిఎఫ్లు చేసి ఇస్తున్నాం. పీడిఎఫ్లతో పాటు క్లాసెస్ ఇస్తున్నాం, లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. మిస్ అవ్వద్దండి, అవకాశం పోగొట్టుకోవద్దు. టైం ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ మనకు 90 to 100 days ఉంది. ఈ 90 to 100 days లో కూడా మనం 120 నుంచి 130 మార్క్స్ స్కోర్ చేయగలిగే స్ట్రాటజీస్ ప్రకారం మాత్రమే మనం కోర్స్ ఇస్తున్నాం. వాళ్ళకు రెగ్యులర్ అప్డేట్స్, గైడెన్స్ విత్ వాట్సాప్ గ్రూప్ గైడెన్స్ కూడా మనము అక్కడ ఇస్తూ ఉన్నమాట. సో దట్ పిల్లలకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవుతారు అనేసి ఒక స్ట్రాటజీతో పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. జస్ట్ 599లోనే మీరు ఇంకా ఆలోచించుకుంటూ ఇంకా సర్చ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదండి. మీకు కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ అంటే PDF ఫార్మాట్ లో ఇస్తాం, ఈ మెటీరియల్ ఇస్తాం.
అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్స్ గురించి మీకు కూడా మనకు ఈ యొక్క 599 కోర్సులోని మీకు ఈ ఆఫర్లోనే ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ తక్కువ, వేరే దానిలో చాలా మంచిగా పెద్ద అమౌంట్ పెడుతున్నారు, అవి బాగా క్లాసెస్ ఉంటాయని అపోహ వదిలిపెట్టేసేయండి. మీకు అవసరమైన క్లాసెస్ నేను ఇస్తాను, మీకు పర్ఫెక్ట్ గా ఉండవలసిన ఈ పీడిఎఫ్లు నేను ఇస్తాను. ప్రాపర్ గా చదువుకోండి, ప్రాపర్ గా వినండి, మంచిగా ఎగ్జామ్ రాసుకోండి. స్ట్రాటజీ డైలీ 10 అవర్స్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే జాబ్ రావాలంటే డైలీ 10 అవర్స్ స్ట్రాటజీ వేసుకోవాల్సిందే. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది అనమాట, రైట్? సో క్వశ్చన్స్ డెప్త్ తక్కువ ఉంటుంది, కానీ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. అబ్బాయిలు మీరు ఎక్కడ మిస్ కాకుండా ప్రాపర్ గా ప్రతి డే యూటిలైజ్ చేసుకోండి, మంచి మార్క్స్ వస్తాయండి. అండ్ సైనిక యాప్ లో ద బెస్ట్ కోర్సే మీకు అవైలబుల్ ఉంటుంది. ప్రాపర్ గానే మీకు గైడెన్స్ తో పాటు మెటీరియల్స్ కూడా చక్కగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్లాసెస్ కూడా యాజ్ వెల్ యాజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు కోర్స్ కొంటారా లేదా అనేది పక్కన పెడితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ కలిగే విధంగానే సైనిక యాప్ మీకు ఉంటుంది, అది మాత్రం గమనించాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.